మహేష్ బాబు ఈడీ ఆయన్ని 28వ తారీఖున విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చింది. విచారణకు హాజరయ్యి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పించాలని ఈడీ కోరింది. కానీ అయితే మహేష్ బాబు మాత్రం నేను రాలేను అని సమయం ఇవ్వండి అని కోరారు. ఎందుకు అంటే సాయి సూర్య డెవలపర్స్ పై నమోదైనటువంటి మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి మహేష్ బాబుని విచారించాలని ఈడీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఆ సాయి సూర్య డెవలపర్స్ వెంచర్స్ ప్రాజెక్ట్ ప్రమోషన్ పేరుతో మహేష్ బాబు 5,90,00,000 తీసుకున్నట్టుగా పోలీసుల దగ్గర, ఆ అధికారుల దగ్గర, దర్యాప్తు అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్కి పాల్పడడంతో మహేష్ బాబు తీసుకున్నటువంటి దాదాపు 6 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా ఇచ్చారు, ఏ రీతిలో తీసుకున్నారు, ఇలాంటి అన్ని అంశాలని పరిశీలించేందుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. దాంతో దీనిపై మరింత లోతుగా విచారించేందుకు మహేష్ బాబుకు సమన్లు జారీ చేస్తే సూరానా గ్రూప్ కంపెనీలైన సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీ సంస్థల్లో ఈ నెల 16న ఈడీ నిర్వహించినటువంటి సోదాల్లో మహేష్ బాబుకు సంబంధించినటువంటి ఆధారాలు దొరికితే ఇప్పుడు మహేష్ బాబు నేను విచారణకి ఇప్పుడు రాలేను, నాకు సినిమా షెడ్యూల్ ఉన్నాయి కాబట్టి, ముందుగా ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మరికొంత సమయం కావాలి అని అడిగారు. మరి మహేష్ బాబుకి ఈడీ సమయం ఇస్తుందా? ఎప్పుడు మరోసారి విచారణకు పిలిచిన తర్వాత కూడా అప్పుడు కూడా మహేష్ బాబు హాజరవుతారా? హాజరు కాకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే సురానా గ్రూప్ సంబంధించినటువంటి సాయి సూర్య డెవలపర్స్ వంటి సంస్థలు మనీ లాండరింగ్ విషయంలో చాలా క్లియర్గా అడ్డగోలుగా ఈడీకి దొరికినట్టుగా చెప్తున్నారు. మరి ఆ దర్యాప్తు సంస్థలు చెప్పిందే నిజమైతే మరి మహేష్ బాబు కూడా ఆ మనీ లాండరింగ్లో పాత్ర ఉన్నట్టేనా? మనీ లాండరింగ్లో మహేష్ బాబు పాత్ర ఎంత అన్నది తేల్చాల్సి ఉంది. మరి అది తేలుస్తారా? అప్పటి వరకు కేసు ఉంటుందా? ఏ రీతిలో మళ్ళుతుంది? ఇది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్.